మంత్రి నారా లోకేష్ ఇంటి ముట్టడికి విద్యార్థి సంఘాలు బయలుదేరాయి. విద్యార్థులని నేపథ్యంలో పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. చలో విజయవాడ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నేతలు ఉన్నారు. ఇచ్చిన మాట తప్పారంటూ విద్యాశాఖ మంత్రి లోకేష్పై మండిపడుతున్నారు విద్యార్థులు. లోకేష్తో జరిగిన సమావేశం అసంపూర్తిగా ముగిసిందని ఈ నేపథ్యంలో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, దీనికి సంబంధించి విద్యార్థులు చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటి, అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? మురళి, గత కొంతకాలంగా కూడా ఈ రాష్ట్రంలో విద్యార్థుల సమస్యలకు సంబంధించి ఇటు వైసీపీ కొంత ఆగ్రహం, అంటే గతంలో ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు కానీ, అదేవిధంగా స్కాలర్షిప్ బకాయిల విషయంలో కానీ, అలాగే ఇప్పుడు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశం, ఇవన్నీ కూడా కొంత వివాదాస్పదం అవుతూ వస్తున్నాయి. అంటే ప్రైవేటీకరణ ఆపాలి అంటూ కూడా వైసీపీ డిమాండ్ చేయడం, దీనివల్ల మెడికల్ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందనే విమర్శలు కూడా పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితి ఉంది. ఇక అలాగే విద్యార్థి సంఘాలపై ఉన్న నిషేధ ఉత్తర్వులను కూడా వెనక్కి తీసుకోవాలనే డిమాండ్లు, అలాగే ఈ సమస్యలకు తక్షణ పరిష్కారం ఉండాలి, ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలతో పాటుగా స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి. ఎందుకంటే అంటే కాంట్రాక్టర్లకు బకాయిలు విడుదల చేస్తున్నారు, అదేవిధంగా ఇతర కార్యక్రమాలకు బకాయిలు విడుదల చేస్తున్నారు. విద్యార్థులకు సంబంధించి ఎందుకు మీరు ఈ విధంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా వైసీపీ విద్యార్థి విభాగం పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తుంది. దీనికి ఎస్ఎఫ్ఐ కూడా, స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కూడా జాయిన్ అవటం, వీళ్ళందరూ కూడా కలిసి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని, విద్యాశాఖను తీవ్రంగా తప్పుపట్టే ప్రయత్నం జరుగుతోంది. ఇక ఈ క్రమంలోనే తాజాగా చెల్లో విజయవాడ కార్యక్రమానికి వీళ్ళందరూ కూడా పిలుపునివ్వడం జరిగింది. దీంట్లో అంటే ఇటీవల లోకేష్ తో జరిగినటువంటి సమావేశంలో అంటే ఏ అంశంపై కూడా, అంటే ఫీజు రీఎంబర్స్మెంట్ అంశంపై కానీ, స్కాలర్షిప్ బకాయిల అంశం కానీ, అదేవిధంగా మెడికల్ కాలేజీలకు సంబంధించి ప్రైవేటీకరణ అంశం కానీ, అలాగే విద్యార్థి సంఘాలపై ఉన్నటువంటి నిషేధ ఉత్తర్వుల అంశం కానీ, వీటిలో ఏ ఒక్కటి కూడా స్పష్టమైన క్లారిటీ ఇవ్వలేదు, దేనికి సంబంధించి హామీ రాలేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక ఇటీవల అంటే స్పష్టమైన సమాధానాలు ఇవ్వకపోవడంతోనే ఈ చెలో విజయవాడ కార్యక్రమానికి కూడా పిలుపునిచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఈ అంశంలో అటు వైసీపీ కూడా, అంటే విద్యార్థులకు సంబంధించి మొన్న వైసీపీ అధినేత జగన్ కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ కి సంబంధించి ఒక నిరసన కార్యక్రమానికి కూడా పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా అది మరింత ఉధృతం చేస్తాము, పోలీసుల ఆంక్షలు ఎన్నున్నా సరే మేము ఆగేది లేదంటూ కూడా కాస్త గట్టిగానే చెప్తున్నారు. అయితే తాజాగా పోలీసులు మాత్రం లోకేష్ ఇంటి ముట్టడికి బయలుదేరినటువంటి ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలను అడ్డుకోవడం జరిగింది. దీనికి ఎటువంటి అధికారిక అనుమతి లేదు. విద్యార్థి సంఘాల కార్యక్రమం నిరసనకు పిలుపునిచ్చినప్పుడు అది అనుమతి తీసుకోవాలి, పోలీసుల దగ్గర అనుమతి తీసుకోకుండా ఏ విధంగా మీరు మంత్రి ఇంటిని ముట్టడిస్తారు అనేది పోలీసులు చెప్తూ వస్తున్నారు. మరి దీనికి సంబంధించి ఎటువంటి పరిణామాలు ఉండబోతున్నాయి ఏంటనే చూడాలి. ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి స్పందన ఉంది? ఈ స్థాయిలో విద్యార్థులు ఇంటి ముట్టడికి వస్తున్నారు అంటే దీనికి సంబంధించి ప్రభుత్వం వైపు నుంచి ఇప్పటికే ఒక సమాచారం కావచ్చు, లేకపోతే విద్యార్థుల డిమాండ్లకు సంబంధించి అధికారులు ఏమైనా చెప్పేటువంటి ప్రయత్నం కావచ్చు, దానికి సంబంధించి? వాస్తవానికి ఈ రోజు నిర్మలా సీతారామన్ పర్యటన, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన ఉండటం, అదేవిధంగా సచివాలయంలో కేబినెట్ భేటీ ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు కూడా ఎక్కడికక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. నిర్మలా సీతారామన్ అప్పుడు కరకట్ట మీద కానీ, అదేవిధంగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో కానీ భద్రత కట్టుదిట్టంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి కార్యక్రమం, అంటే ఇటు అమరావతిలో నిర్వహిస్తున్నటువంటి కొన్ని కార్యక్రమాల కారణంగా పోలీసులు అయితే అనుమతి ఇచ్చే పరిస్థితి కూడా ఈ రోజు లేదు. ఎందుకని వాస్తవానికి ఇక్కడ నిర్మలా సీతారామన్ 15 బ్యాంకులకు సంబంధించి, అదేవిధంగా కేంద్ర ఫైనాన్స్ కార్యాలయాలకు సంబంధించి శంకుస్థాపన చేయడానికి వచ్చారు. దీనికి ప్రముఖులందరూ కూడా హాజరయ్యారు. కాబట్టి దీనికి సంబంధించి పోలీసులు కూడా నేడు అనుమతి ఇచ్చే పరిస్థితి కూడా దాదాపుగా లేకపోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు అధికారిక అనుమతి తీసుకోకుండా మీరు ఏ విధంగా వస్తారంటూ కూడా పోలీసులు ప్రశ్నించారు. అయితే అటు విద్యార్థి సంఘ నాయకులు మాత్రం మరి మా ఆవేదనను ఏ విధంగా ఎప్పుడు అర్థం చేసుకుంటారు, మేము ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు కానీ, స్కాలర్షిప్ బకాయిలకు సంబంధించి కానీ ఎన్నో నెలలుగా పోరాటం చేస్తున్నాము, మాకు ఎందుకు అన్యాయం చేస్తున్నారంటూ కూడా విద్యార్థి సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. మరి దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయి ఏంటి అనేది చూడాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక మంత్రి నారా లోకేష్ ఇంటి ముట్టడికైతే విద్యార్థి సంఘాలు బయలుదేరినటువంటి నేపథ్యంలో పోలీసులు అయితే అడ్డుకున్నారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది. ఇక చలో విజయవాడ కార్యక్రమానికి సంబంధించి అయితే విద్యార్థి సంఘం నేతలు సిద్ధమయ్యారు. ఇచ్చిన మాట తప్పారంటూ కూడా విద్యాశాఖ మంత్రి లోకేష్పై విద్యార్థులు మండిపడుతున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. లోకేష్తో జరిగినటువంటి సమావేశం అసంపూర్తిగా ముగిసిందని కూడా ఈ నేపథ్యంలో విద్యార్థులు అసంతృప్తి, ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.